హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈసారి మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఉగాది రోజు ఇంకా పచ్చడి కోసం అయితే బయటికి వెళ్ళి ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాము. ఊర్లో అయితే ప్రతిదీ కూడా చాలా ఈజీగా దొరికేస్తుంది, కానీ సిటీలో కష్టం కదా, ఇలా అన్నీ బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ 4 ఐటమ్స్కి 100 రూపీస్ అండి. జస్ట్ ఒక కొబ్బరికాయ, వేపపూత, ఒక చిన్న మామిడికాయ అండ్ ఒక 3 చిన్న బనానాస్ ఇచ్చారు. వీటికే ఒక 100 రూపీస్ తీసుకున్నారు. అండ్ మామిడి ఆకులకేమో 20 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఫ్లవర్స్కి ఒక 20 రూపీస్. సో ఇలా ఉన్నాయి మనకు ఫెస్టివల్ సీజన్లో అయితే. ఇంకా తప్పదు కదా ఫెస్టివల్ టైంలో అనేసి అయితే తీసేసుకున్నాము. ఆ ఫ్లవర్స్ మామిడాకులతో ఇలా అయితే గుమ్మానికి కట్టేశాము. తర్వాత పూజ చేసుకొని ఇలా దేవుని దగ్గర కూడా కొన్ని మామిడి తోరణాలు అయితే కట్టేశాము. చూడండి, ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. మేము ఉండేది చిన్న రెంట్ హౌస్. ఇక్కడ పూజ గది అయితే ఏం లేదండి. సో అందుకనేసి ఇంట్లో అయితే ఇలా దేవుని కోసం అయితే రెడీ చేసుకున్నాము. అండ్ ఇది మా కన్నయ్య అండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. ఎవరు దిష్టి పెట్టకండి కన్నయ్యకి. నాకు పర్సనల్గా రాధాకృష్ణులు అంటే చాలా ఇష్టం. సో అందుకనేసి ఇంట్లో అయితే ఇలా పూజ చేసుకుంటూ ఉంటాను. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ప్రసాదం అయితే రెడీ చేయాలి. ఉగాది పండగ అంటే మనం ఖచ్చితంగా చేసుకునేది బూరలే కదా. సో దానికోసం అయితే పప్పు అయితే ఉడకబెట్టాను, శనగపప్పు. తర్వాత పిండి కూడా ఇలా మెత్తగా తడిపేసి అయితే పెట్టుకున్నాను. అండ్ పప్పు అయితే ఉడికిపోయింది. అందులో కొంచెం బెల్లం వేసుకొని ఇలా పూర్ణం అయితే రెడీ చేశాను. కొంతమంది బెల్లంతో రెడీ చేసుకుంటారు, కొంతమంది చక్కెరతో కూడా చేసుకుంటారు. నేనైతే ఇలా బెల్లంతో చేశాను. బెల్లం కరిగి కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఇలా కొంచెం స్టవ్ మీద పెట్టి వేడి చేశాను. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ సోంపు కూడా వేశాను. కొంచెం ఈజీగా డైజెషన్ అవుతుంది ఇలా చేస్తే. సో పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అవ్వగానే బూరెలు అయితే చేసేసాను. చూడండి, ఫైనల్గా బూరెలు అయితే అయిపోయాయి. బూరెలు చేయడం అయిపోగానే ఇంకా దేవుని దగ్గర నైవేద్యం అయితే పెట్టేశాము. అండ్ ఉగాది పచ్చడి కూడా రెడీ చేసి దేవుని దగ్గర ఇంకా నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేసాము. అప్పటికే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, లంచ్ టైం కూడా అయిపోయింది. తర్వాత కొంచెం సేపు ఇంకా రెస్ట్ తీసుకొని తర్వాత టీ తాగేసి ఈవినింగ్ ఇంకా బయటకైతే వెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్ళామనేది ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా బైక్ అయితే పార్క్ చేసేసి లోపలికైతే ఎంట్రీ అయ్యాము. అండ్ కొంచెం షాపింగ్ ఉంటే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఇంకా ఏమున్నాయి స్పెషల్గా అనేసి చూసాము. అక్కడైతే మాకు ఒకటి బాగా నచ్చింది, అది ఇవేనండి ఫిషెస్. అసలు చాలా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చిన్న చిన్న అక్వేరియంలు చాలా క్యూట్గా ఉన్నాయండి. చూడండి ఫిషెస్ అయితే ఎంత బాగున్నాయో. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. కాకపోతే ఇంటికి తీసుకొస్తే అవి బ్రతకవేమో అని భయం వేసింది, అందుకే ఇంకా మేము తీసుకోలేదు. కానీ చూస్తుంటే మాత్రం చాలా క్యూట్గా అనిపించింది వీటిని. అలా వాటితో కొంచెం సేపు టైం పాస్ చేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా ఎలాగో లేట్ అయింది కదా, ఏదైనా టిఫిన్ తినేసి వెళ్దాం అనేసి టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాము. జనాలు ఎక్కువగా ఉండడం వల్ల పార్సల్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.